శివాజీ పాపం ఒక పెద్ద హై రేంజ్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు, పోనీ లో రేంజ్లో వ్యక్తి ఉన్న కాదు, మధ్య తరగతి వ్యక్తి. పెద్ద స్టార్డమ్ ఉన్న హీరోను కాదు, లేకపోతే రోజుకు ఒక 10 లక్షలు రెమ్యునరేషన్ తీసుకునే స్టేజ్ ఉన్న వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తి ఒక చిన్న మాట, అది కూడా మంచి మాట, పెదబాల శిక్షలో ఉన్నటువంటి మంచి మాటలు ఎలాంటివో అటువంటి మంచి మాటలు అవి. సాధారణంగా బాలకృష్ణ కూడాను ఇటువంటి మంచి మాటలే చెప్తుంటాడు, పద్ధతిగా ఉండండి ఇటువంటివి. సేమ్ బాలకృష్ణ చెప్పినట్లే అతను కూడా చెప్పాడు. కాకపోతే సామాన్లు అనడం తప్పు 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 అంటున్నారు ప్రతి ఒక్కరు. నేను చాలాసార్లు చెప్పాను, ఇంకొకసారి చెప్తున్నాను, ఆ పదంతో తప్ప ఇంకా ఏ పదంతో పోల్చగలడు పాపం? అచ్చుగుద్దినట్లు పచ్చిబూతులైనటువంటి ఆ పదాలను మాట్లాడలేరు కదా. కొన్నింటిని ఆ పేర్లతో పిలవలేము, వినడానికి అసహ్యంగా ఉంటుంది. అందుకని ఎంతో గౌరవమైన పదజాలం వాడాడు అతను. పాపం ఆ తర్వాత సారీ కూడా చెప్పాడు. అదేదో పదం దొరికినట్లుంది అని. వాస్తవానికి అతను సారీ చెప్పాల్సిన అవసరం లేదు. అయినా అతను మంచి మనసుతో ఎందుకు ఈ రొల్లి అని చెప్పేసి సారీ చెప్పాడు. అంతేకాకుండా ఇంకొక విషయం గురించి కూడా మనం మాట్లాడాలి. పెద్ద పెద్ద వాళ్ళు ఇటువంటి మాటలు ఎన్నో నోరు జారారు. అటువంటి సందర్భాలు ఎన్నైనా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళ మీద మహిళా కమిషన్ అనేది ఇంతవరకు సుమోటోగా కేసు తీసుకొని ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇతని మీద ఏకంగా సుమోటోగానంట. ఆ విషయాన్ని కూడా పక్కన పెట్టేస్తే, సినిమా ఇండస్ట్రీలో కొంతమంది, ముఖ్యంగా ఆవిడెవరో అనసూయ, జబర్దస్త్ యాంకర్, ఆవిడ కూడా వచ్చి నీతులు మాట్లాడుతోంది. ఆయన అన్నది హీరోయిన్ల గురించి. హీరోయిన్లు కొంచెం పద్ధతిగా ఉండండి. మొన్న నిధి అగర్వాల్ విషయం జరిగింది కదా, రాజాసాబ్ ఫంక్షన్ సందర్భంగా ఆవిడ చాలా ఇబ్బంది పడింది కదా, అటువంటి ఇబ్బందులు మీకు రాకూడదు. మీరు ఇలా ఒంటి దారం ఉన్నటువంటివి, ఇలా ఒంటి డ్రెస్సులు వేసుకుంటే బహుశా అది స్టేజ్ మీద ఊడిపోతే ఎంత అవమానం. ఎన్ని సంవత్సరాలు దానిని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తారు అనే ఉద్దేశంతో చెప్పాడు. అతని ఉద్దేశాన్ని పక్కన పెట్టేశారు, అతను చెప్పిన మంచి మాటని పక్కన పెట్టేశారు. టోటల్ ఇంక అన్నిటినీ పక్కన పెట్టేసి, అనసూయ అయితే మరీ ఘోరంగా ఏం చెప్తే వింటామా ఏమంటుంది. అంటే మీరు ఎవరు ఎన్నైనా చెప్పుకోండి, మేము మాత్రం అలాగే తిరుగుతాం, మా ఇష్టం. ఏంటిది అర్థం కావడం లేదు. వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి సమాజం? అటువంటి వేస్ట్ క్యాండిడేట్ల గురించి మనం ఏం మాట్లాడాలి? సరే, ఆ విషయాన్ని కూడా కాసేపు పక్కన పెట్టేస్తే, అతను ఈ విధంగా ఎక్స్క్యూజ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏదేదో నోటికి వచ్చినట్లు వాగుతానే ఉంది. సరే, ఆవిడ గురించి కాసేపు మనం పక్కన పెట్టేద్దాం. ఈ శివాజీ చెప్పిన మాటలు వింటుంటే నాకే బాధ అనిపించింది. పద్ధతిగా ఉండండి అని చెప్పడంలో తప్పేముంది అని. కరెక్టే కదా, ఆ మాట ఎవరైనా చెప్తారు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు పద్ధతిగా లేని వాళ్ళ గురించి ఒక మాట అతను చెబితే, ఇప్పుడు బయటకు వస్తున్న వాళ్ళందరూ కూడా పద్ధతిగా లేనోళ్ళే అనేది క్లారిటీగా క్లియర్గా అర్థమైపోతూ ఉంది. ఎందుకు ఈ మాటను పదే పదే అంటున్నాను అంటే, వాస్తవంగా ఇంత ధైర్యంగా, అంత దండోరా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంత ధైర్యంగా అతను చెప్పినందుకు అతన్ని పిలిచి సన్మానం చేయాలి. ఇంత ధైర్యంగా జనాలకు మంచి చెప్పావు నువ్వు అని. అది మానేసి ఏందిది, అతని మీద ఈ తిరుగుబాటు ఏంది, అతని వెనకాల ఈ గొయ్యి తీయడం ఏంది, అతను సారీ చెప్పినాక కూడాను అతని మీద కక్ష కట్టినట్లు ఈ మాటలేంది, ఈ చేష్టలేంది? దీనికి ఏమైనా అర్థం పర్థం ఉందా? ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం కదా ఇది. కాకపోతే ఇదే విషయం పైన, ఇదే అంశం పైన కొంతమంది ఆడవాళ్ళు చేసిన తప్పుల గురించి కూడా మాట్లాడుతున్నారు.
వాళ్ళు పద్ధతిగా గుడ్డలు వేసుకోవాలి అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అటువంటి నారీమణులకు మనం చేతులు ఎత్తి దండం పెట్టవచ్చు. మా ఇష్టం, మా దగ్గర బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నా కూడా మేము పావలా భాగమే వేసుకుంటాం, ఇంకా మా ఇష్టం 10 పైసల భాగం వేసుకుంటాం, 90 పైసల భాగం వేసుకోము అనే వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి? ఇంకొక విషయం కూడా మనం మాట్లాడాలి. ఇలా మంచి మాటలు చెప్పిన ప్రతి ఒక్కరి మీద ఎగేసుకొని పోతే ముందుకి మంచి మాటలు చెప్పే వాళ్ళే ఉండకుండా అయిపోతారు. ఇటువంటి వాళ్ళకి బలంగా చెప్పేవాళ్ళు కావాలి. ఎవరైనా కానీ బాగా నాటుకునే విధంగా చెప్పాలి, లేకపోతే ఇలాగే ఉంటుంది. పాపం ఈ మధ్య కాలంలో ఇంకొక విషయం, బాలకృష్ణ బోయపాటి సీను, బాలకృష్ణకి హిందీ వచ్చు, బోయపాటి సీనుకి రాదు. అతను మాట్లాడిన హిందీ ట్రోల్స్ పైన కూడాను కొంతమంది ఎక్కేస్తున్నారు. ఆల్రెడీ బోలియాను దేయాను ఏదో అన్నాడు, దాన్ని పట్టుకొని ఇంకా విచ్చలవిడిగా ఎక్కేస్తున్నారు. అతను వచ్చి రాని హిందీ ఏదో మాట్లాడాడు. సేమ్ ఇప్పుడు ఇతని పరిస్థితి కూడాను అలాగే ఉంది. ఒక మంచి చెప్పాలి అనుకున్నాడు, చెప్పాడు. అందరూ పైకి ఎక్కేస్తున్నందుకు సారీ కూడా చెప్పాడు. అయినా ఏదో వెటకారంగా మొఖాలు పెట్టుకొని, ఏదో విచిత్రంగా మొఖాలు పెట్టుకొని కొంతమంది టీవీల ముందుకు వచ్చి నానా విన్యాసాలు చేస్తున్నారు. మామూలు విన్యాసాలు కూడా కావాలి, నానా విన్యాసాలు. ఏం చెప్తాం ఇటువంటి వాళ్ళకి? ఏం మాట్లాడతాం ఇటువంటి వాళ్ళకి? అంతెందుకు, కొంతమంది మహిళలనైతే రోకల బండతో కొట్టి చంపేస్తున్నారు. ఇంకొంతమంది మహిళలు భర్తలనైతే ఉరివేసి బాత్రూంలోకి దొబ్బేసి బాత్రూంలో పడి చచ్చిపోయాడు అని నిరూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వాళ్ళ మీద ఈ మహిళలు పైకి లేవరు. ఇది మహిళా కమిషన్లు ముందుకు రాదు. పద్ధతిగా ఉండండి అంటే వచ్చేస్తారు. చాలా పెద్ద తప్పు కదా అది, చాలా పెద్ద బూతు మాట కదా అది. ఎక్కడికి పోతుంది మన సమాజం? ఏం మాట్లాడాలి సమాజం గురించి అంటున్నాను నేను. ఇటువంటి కొంతమంది వల్లనే మొత్తం సమాజానికి చెడ్డ పేరు వస్తుంది. మంచి చెప్పడానికి భయపడుతున్నారు, మంచి చేయడానికి భయపడుతున్నారు. ఆఖరికి సినిమాలలో కూడాను ఏదైనా ఇటువంటి మంచి విషయాలు చెప్పితే రాష్ట్రారోకాలు చేసినటువంటి ఘన చరిత్ర కూడాను ఉంది. అంటే మంచి అనేది ఏ విధంగానూ 10 మంది దగ్గరికి చేరకూడదు. వీళ్ళు చెప్పే ఈ చెడ్డే చేరాలి, ఈ దుర్మార్గాలే చేరాలి. మనందరికీ తెలిసిన విషయమే, మహిళా కమిషన్ అనేది పెద్దగా పనిచేయడం లేదు. చాలామందికి అన్యాయాలు జరుగుతున్నాయి. డబ్బున్న వాడికి అన్యాయం జరిగితే ఒక రకంగా స్పందిస్తారు, డబ్బు లేని వాడికి ఆపద వస్తే ఒక రకంగా స్పందిస్తారు. ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏమిటి?